హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరం ఈరోజు శ్రీకాకుళం డిస్టిక్లో ఉండే గారం మండలం వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నామండి. సాలిహొండంలో ఉంటుందండి ఈ గుడి, చాలా ఫేమస్ అండి. అక్కడ వెలిసారు వేణుగోపాల స్వామి. ఇదంతా వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళే దారండి. ఇవి ఇక్కడ ఎక్కువగా సన్ఫ్లవర్ పండిస్తారు. సన్ఫ్లవర్ మనకి చాలా మంచిది ఆరోగ్యానికి, ఆయిల్ అనేది. అలాగే దాని సీడ్స్ కూడాను డ్రై ఫ్రూట్స్ లాగా మనం తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అవి. గ్రీన్గా ఇక్కడ చెట్లు పొలాలు హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా. పల్లెటూరు కదా వాతావరణం. ఆ గ్రామం అనేది చాలా ఫేమస్ అండి. ఇవన్నీ అండి చెట్లు, మనకి బాదం చెట్లు, కార్న్ చెట్లు కూడా మధ్య మధ్యలో ఉన్నాయండి. అలాగే తంగేడు పూల చెట్లు కూడా ఉన్నాయి. తెలంగాణ నేషనల్ ఫ్లవర్ అండి తంగేడు పూలు. అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు అలాగా కొండ దగ్గరికి వచ్చేస్తున్నామండి. కొండ ఇప్పుడు ఎక్కుతున్నాము. వేణుగోపాల స్వామి కొండ మీదకి మనం వెళ్తున్నామండి. కొండ స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి రోజు అండి చాలా పెద్ద యాత్ర జరుగుతుందండి. చాలా బాగుంటుంది. చాలా దూరం నుండి ప్రజలందరూ వస్తుంటారు. అక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలా మందికి అది జరిగింది కాబట్టి అక్కడ చాలా విశ్వసిస్తారండి. అదేవిధంగా పెళ్లి కాని వారు మొక్కుకుంటే పెళ్లి జరుగుతుందండి. ఇక్కడ చాలా మన మనసులో ఉండే కోరికలు, మనం ఏవైనా మనసులో కోరుకునే కోరికలు నెరవేరుతాయండి. ఇది నాకు చాలా నమ్మకంగా జరిగిందండి. అందుకే నేను ఆ విధంగా నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. వేణుగోపాల స్వామి గుడి చాలా ప్రసిద్ధమైన గుడి అండి. భీష్మ ఏకాదశికి ఇక్కడ విశేషంగా భక్తులు వస్తారండి. భీష్మ ఏకాదశి ముందు రోజు సాయంత్రానికే భక్తులందరూ ఇక్కడ చేరుకుంటారు. రాత్రి ఇక్కడ వంట చేసుకుని భోజనాలు చేస్తారు. తెల్లవారు సోమవారికి భీష్మ ఏకాదశి తెల్లవారుజామున భీష్మ ఏకాదశి ఎక్కువజామున గర్భగుడి నుండి సోమవారిని కొండ దిగువన ఉండే వంశధార నదిలో చక్ర స్నానాలు చేయించి తీసుకొస్తారండి. గారు మండలం సాలిహొండం వేణుగోపాల స్వామి గుడికి వచ్చాం. రండి చూద్దాం లోపలికి. మనకు ఎంట్రన్స్లో కృష్ణ భగవాన్ కనిపిస్తారండి. మా పాప కోడలు దీపారాధన చేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ గుడికి రావడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉందండి. మా మనవరాలండి కనిష్క.
ఏది అవా ఈ పువ్వుని కొండ చంపంగి అంటారండి. గుడి ఆవరణలోనే చాలా మనకి పూల చెట్లు కనిపిస్తాయి. అలా చేయకూడదంటమ్మా. కానీ పట్టుక వెనక కానీ దర్శనానికి లోపలికి వెళ్తున్నామండి. మనసుకు ఎంతో ఆనందాన్ని కలుగుతుందండి. చెప్పండి సార్. ఈ స్వామి ఇక్కడ స్వయంభూ స్వామి శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో కూర్మావతారంలో కాళీమర్దని వేణుగోపాల స్వామి అవతారమే స్వామి ఇక్కడ వెలిశారు. అంటే క్రీస్తకం వచ్చి శాలివాహన చక్రవర్తి టైంలోని రాజుగారి తాలూకా ఆధ్వర్యంలో స్వామి వెలిశారు ఇక్కడ. ఆవిడ ఏమంచి మహాభక్తురాలు, విష్ణు భక్తురాలు. ఆవిడ ఒకరోజు భీష్మ ఏకాదశి రోజు ఆవిడ ఏమంచి రాజుగారి నుంచి వేటకాయ బయలుదేరి వస్తుండగా ఆవిడ భీష్మ ఏకాదశి రాజులకి ఏమంచి వేట హాబీ అంటే అలవాటు. అలాగే ఆ రోజు ఏమంచి ఆవిడ కౌలు పంపించారు, నేను వేటకాయ బయలుదేరి వస్తున్నాను స్వామి. ఆవిడ భీష్మ ఏకాదశి కాబట్టి ఆవిడ ఆలోచించింది. అప్పుడు ఆలోచించి విష్ణుమూర్తికి ఏమంచి ప్రార్థించింది. ఆయన అప్పటికేమంచి కాళీమర్దని వేణుగోపాల స్వామి అవతారై ఉన్నాడు స్వామి. భార్యాభర్తలు విడదీయడం మహాపాపం. స్వామి తెలుసు కదా, నటన సూత్రధారి కాబట్టి వెంటనే తన వెదురు బొంగులోంచి మంచి వంశధార నదిని మంచి ఆయన సృష్టించారు. అప్పుడు ఆవిడ అతని పక్కన ఉండిపోయింది. వనిత మండలం అంటే చూడండి, అంటే వనిత అంటే అమ్మవారు. అప్పుడు ఆవిడ అతను ఉండిపోయింది, స్వామి అతను ఉండిపోయింది. రాజు కోపం మీద వెళ్ళేసరికి మంచి కొంత దూరం వెళ్ళేసరికి భూమికి బుర్రబెట్టి కాలు పైకెత్తి తపస్సు చేస్తుంది. అప్పుడు స్వామికి కనికారం కలిగి, అంటే స్వామి మీద కోపం అయింది రాజుగారికి. వెంటనే ఆయన ఏమొచ్చి తన చేతులను చక్రాన్ని ఏమొచ్చి విసరగా వెంటనే అక్కడి నుంచి నీరు పైకి రాగడమొచ్చి ఆ రాజుగారి శ్వాస తీర్చి స్వామి అక్కడి నుంచి వెలిశాడు కూర్మవాడు. అందుకే కూర్మ క్షేత్రంగా వెలిసింది. అక్కడి నుంచి అమ్మవారు కూడా అక్కడ వెళ్ళారు. అందుకే అక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి చూడండి. అంటే ప్రతి దేవాలయానికి ఒకే ధ్వజస్తంభం ఉంటుంది, అక్కడ 2 ఉంటాయి. అప్పటి నుంచి కూడా భీష్మ ఏకాదశికి వచ్చి స్వామి ఇక్కడేమొచ్చి యాత్ర జరుగుతుంటుంది. అనేకమైన జనాలు వస్తూనే ఉంటుంటారు. అలాగే ఇంకోటి ఏంటి స్వామి తాలూకు విశేషం ఏంటంటే పెళ్లి కాని వారికి అలాగే స్వామి వచ్చి, అందుకే దీనికి సంతానం కలగకపోయినా మనం ఏమైనా దండం పెట్టుకుని స్వామి భక్తుల తాలూకా కూర్చే కొంగు బంగారమైన స్వామి అనమాట. ఇది నేనేదో చెప్తున్నానని కాదు, నేను అర్చకుడిగా స్వామి సేవకుడిగా నేను చెప్తున్నాను. ఇది వాస్తవాలు. చాలామందికి ఇక్కడికి వచ్చేవారికి తమ కోరికలు నెరవేర్చిన వాళ్ళు వచ్చి అడ్డిపూలు గల్లంతగా కడతారు. సంతానం లేని వారికి, వివాహం ఆలస్యంగా అయిన వారికి, అలాంటి వాళ్ళకి మంచి స్వామి మంచి అనుగ్రహించి వాళ్ళ తన కోరిక తీరుస్తాం. అందుకే ఇప్పటికి కూడా చాలామంది వస్తూనే ఉంటారు. కాకపోతే మనకి శ్రీకాకుళం జిల్లా చాలా తక్కువ మంది తెలుసు ఈ స్వామి గురించి. ఇప్పుడు బయట నుంచి వస్తుంటారు, బెంగళూరు నుంచి, అలాగే ఒరిస్సా నుంచి గట్టి వస్తుంటారు. అది ఈ యాత్ర అనమాట. ఇది అయిన తర్వాత అక్కడ యాత్ర అవుతుంది శ్రీపూర్ణం. ఇది ఈ స్వామి తాలూకా విశిష్టత అనమాట. అందుకే చక్కగా మీరు దండం పెట్టుకోండి. చదువుతున్నావు నువ్వు? అయిపోయింది, కంప్లీట్. వెరీ గుడ్. జాబ్ రావడం దండం పెట్టుకో భగవంతుడికి. మనం మనిషి ఆశ జీవి కదా, ఏదో ఆశ ఉంటుంది మనిషికి.
అందుకు మనం సూక్ష్మంలో కొడితే ఎక్కువస్తాడు స్వామి అన్నమాట. మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి. చదువుకున్న వాళ్ళకి మంచి విద్య కావాలి, ఇంకా చదువుకోవాలి. విద్య వస్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతో బ్రహ్మార్పణమస్తు. పంతులు గారు చెప్పిన గుడి ప్రాముఖ్యత, స్వామివారి కథ, మంచి మాటలు మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చాయండి. మీరు కూడా ఈ గుడిని వచ్చి దర్శించుకోండి, మీకు కూడా మంచి అనుభూతి పొందుతారని అనుకుంటున్నాను. కొండ మీద నుండి మనం కిందకి చూస్తే వంశధార నది చాలా బాగా అందంగా కనిపిస్తుందండి. ఇవంతా కొండ మీద నుండి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.